బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు నటుడు ప్రకాష్ రాజ్. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో గతంలోనే సినీ నటులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ హాజరు కావాలని జూలై 21న ప్రకాష్ రాజ్కు నోటీసులు వెళ్లాయి. దీంతో విచారణకు హాజరయ్యారు నటుడు ప్రకాష్ రాజ్. ఇదే కేసులో హీరోలు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, నటి మంచు లక్ష్మితో పాటు మరికొంతమందికి నోటీసులు పంపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై పీఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రకాష్ రాజ్ అయితే విచారణకు హాజరయ్యారు. మరి ఎలాంటి ప్రశ్నలు సంధించబోతుంది? సో ఈ రోజు ఎలాంటి సమాచారం వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ జంగిల్ రమి అనే బెట్టింగ్ యాప్స్ని రానాతో కలిసి ప్రకాష్ రాజ్ ప్రమోషన్ చేశారు. ఈ ప్రమోషన్ సందర్భంగా కూడా గతంలో కూడా అనేక కేసులు నమోదాయి. పంజాగుట్టలో కొంతమంది యూట్యూబర్స్ని కూడా విచారించారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా విచారించారు. పంజాగుట్టతో పాటు తెలంగాణ వ్యాప్తంగా నమోదైనటువంటి కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఆర్ నమోదు చేసింది. ఈ కేసులో 29 మందికి, గతంలో నమోదు చేసినటువంటి కేసుల్లో ఏదైతే 29 మంది ఉన్నారో వారందరిపైన కూడా ఈడీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో రానా, దగ్గుబాటితో పాటుగా విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, లక్ష్మీ ప్రణతి, నిధి అగర్వాల్తో పాటుగా మొత్తం 29 మంది ఈ కేసులో ఉన్నారు. ఇందులో ఇప్పటికే హాజరు కావాలని చెప్పి వారికి నోటీసులు జారీ చేశారు. 21వ తేదీన, ఈ నెల 21వ తేదీన నోటీసులు జారీ చేయగా ప్రకాష్ రాజ్ కొద్దిసేపటి క్రితమే ఈడీ విచారణకు తన న్యాయవాదితో కలిసి హాజరైన పరిస్థితి. అయితే జంగిల్ రమి అనే ఒకే యాప్కి ప్రమోట్ చేశారా, ప్రకాష్ రాజ్ ఇంకేమైనా ఇతర యాప్లకు ప్రమోట్ చేశారా అన్న అంశాలపై కూడా ఆరా తీస్తూ వాటి ఆర్థిక లావాదేవీలు, ఎందుకంటే తెర ముందు అధికారికంగా లక్షల రూపాయలు తీసుకొని తెర వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగా కూడా ఈడీ ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో దాని ఆధారంగానే కీలకంగా మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి వారి ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే మనం చూసాం, గతంలో అనేక మంది యువత పెద్ద ఎత్తున మోసపోయారు. వందలాది మంది యువత ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. లక్షలాది కోట్లాది రూపాయలు మోసపోయిన పరిస్థితి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం మారిన ఈ కేసులో సినీ నటులు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఎత్తున ప్రమోషన్ చేశారు. దాని ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించారని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో వీరి ఆర్థిక లావాదేవీలపైన కూడా ఫోకస్ పెంచింది. అందులో భాగంగానే ప్రకాష్ రాజ్ విచారిస్తుంది. అయితే ప్రకాష్ రాజ్ తన న్యాయవాదితో కలిసి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చి విచారణకు హాజరైన పరిస్థితి. మరి జంగిల్ రమి అనే యాప్కు ప్రమోట్ చేసిన సందర్భంగా గతంలోనే పోలీసులు కేసు నమోదు చేసిన సందర్భంలో కూడా ప్రకాష్ రాజ్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే కొంత మిస్టేక్ జరిగిందన్న అంశంపైనే ఆయన కొంత మాట్లాడిన పరిస్థితి. కానీ ఈరోజు ఈడీ విచారణ ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు ఎంతవరకు చేశారు, ఎన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఇప్పటికే ఆయా సంస్థల నుంచి కూడా కొంత కీలక డేటా ఇప్పటికే ఈడీ సేకరించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్క యాప్కే మీరు ప్రమోట్ చేశారా, ఇంకా ఎన్ని యాప్స్కి ప్రమోట్ చేశారు, ఆ యాప్ల నుంచి ఎంతవరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న అంశాలపైన కూడా ఈడీ ఆరా తీయనుంది. ప్రకాష్ రాజ్ బ్యాంక్ స్టేట్మెంట్తో పాటుగా ఆర్థిక లావాదేవీలు ఎంతవరకు జరిగాయన్న అంశాలపైన కూడా ఈడీ ఆరా తీసే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం అనంతరం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కూడా ఇప్పటికే ప్రకాష్ రాజ్ అయితే ఈడీ ముందు హాజరయ్యారు. పలు ప్రశ్నలు కూడా సంధించనుంది. అయితే విచారణ అనంతరం కూడా మరొకసారి పిలుస్తారా లేదా అనేది చూడాలి. ఇక మరికొంతమంది సినీ నటులు కూడా నోటీసులు అయితే వెళ్లాయి. వారిని విచారించిన అనంతరం కూడా ఈ కేసులో పురోగతి వచ్చే అవకాశం కనిపిస్తుంది.